మీ డాడీ ఏమీ చేయలేడు గాని నువ్వు మా దగ్గరికి వచ్చేయడానికి రెడీగా ఉండమ్మా. ఇప్పుడు మీరు నా అవసరం పడి వచ్చారు కాబట్టి నాకు జరిగిన అవమానాలన్నీ మర్చిపోయి మళ్ళీ నేనెలా వస్తాను అనుకున్నారు సార్? శ్యామ్, ఏం చేయాలనుకుంటున్నావురా? నీకు అమ్మగా మాత్రమే కాదు, నీ తరపున లాయర్గా కూడా అడుగుతున్నాను. కాబట్టి నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు. ఖుషీని ఎలా కాపాడుకుంటావు శ్యామ్? డాడీ, ఖుషి అంటే నాకెంత ప్రేమో, తను నేను ఎంత కేరింగ్గా చూసుకుంటానో మీకు తెలుసు. ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేసుకున్నాను కూడా, మళ్ళీ అలానే ప్రూవ్ చేసుకుంటాను. అది అప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు కాదు శ్యామ్. అవునరా, అప్పుడు నువ్వు ఒంటరిగానే ఖుషిని చూసుకోగలనని ప్రూవ్ చేసుకున్నావు. కానీ ఇప్పుడు ఖుషీకి తల్లిగా రాధని తీసుకొచ్చావనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఖుషి రాధని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తను మంజు కళ్ళలో పడ్డం వల్ల కేసు మంజు వైపు స్ట్రాంగ్గా మారింది. కాబట్టి రాజేంద్ర వాళ్ళకి తల వంచి నువ్వు మంజుని పెళ్లి చేసుకోవడం తప్ప ఖుషిని కాపాడుకోవడానికి వేరే దారేం కనిపించట్లేదు. మంజుని నేనెలా పెళ్లి చేసుకుంటానమ్మా? మరేం చేస్తావురా? ఖుషీని వాళ్ళకి అప్పగించేస్తావా? దానికన్నా నా ప్రాణం వదిలేమన్నా నేను ఈజీగా వదిలేస్తాను. నువ్వు ప్రాణాలు వదిలేయాల్సిన అవసరం లేదురా, పంతం వదిలేస్తే చాలు. ఏంటమ్మా నువ్వు అనేది? ఖుషీని మంజుకు అప్పగించడం లేదా ఖుషీ కోసం మంజుని పెళ్లి చేసుకోవడం కన్నా రాధని నీ భార్యగా అంగీకరించడం మేలు కదా శ్యామ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంత జరిగాక నువ్వు నాకు ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావు అసలు? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు కాకూడదు? ఖుషీ మీద నీకెంత ప్రేమ ఉందో రాధకు కూడా అంతే ప్రేమ ఉంది. అలాంటప్పుడు రాధని నీ భార్యగా అంగీకరించడానికి ఇంకా నీకున్న అడ్డేంటి శ్యామ్? నానా, మీరు అనుకుంటున్నట్టు రాధకి ఖుషి మీద నిజంగా ప్రేమే లేదు. ఉండుంటే నేను పిలిచినప్పుడే రాధ వచ్చుండేది. నువ్వు మళ్ళీ నటించడానికే కదరా పిలిచావు, అందుకే రాధ రాలేదు. నీ భార్యగా నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించుంటే అన్నీ వదిలేసుకుని సంతోషంగా నీతో వచ్చేసుండేది. అదంతా నీ భ్రమమ్మ. రాధ మన జ్ఞాపకాలన్నీ వదిలేసుకొని లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయింది. ఇంకొక వ్యక్తికి భార్య అవడానికి సిద్ధంగా ఉందమ్మా. అలాంటి మనిషి నేను తన్ని భారీగా అంగీకరించాలని ఎందుకు కోరుకుంటుంది? ఒకసారి అడిగి చూస్తేనే కదరా తన మనసులో ఏముందో నీకు తెలిసేది. నీకు నువ్వే ఊహించేసుకుంటే ఎలా? నాకు అలాంటి ఉద్దేశమే లేనప్పుడు నేనెలా అడగలనమ్మా? ఇప్పుడు ఖుషిని కాపాడుకోవడం కోసం రాధన్న భారీగా తీసుకొచ్చి ఇంట్లో పెడితే నా స్వార్థం కోసం తనకి జీవితాంతం శిక్ష విధించినట్టే అవుతుందమ్మా. తనకి ఏ సంతోషమో దక్కదు. కాబట్టి అలాంటి తప్పు నేను చేయలేను. తను నా మీద ఆశలు చంపుకొని గోపాల్తో కొత్త జీవితం మొదలు పెట్టబోతుంది. వాళ్ళ లైఫ్ని నేను డిస్టర్బ్ చేయను. ఇంత చెప్పినా నువ్వు పంతం వదలను అంటే ఖుషిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండు శ్యామ్.
నాకు తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని లేదు డాడీ. నేను నీతోనే ఉంటాను. నన్ను పంపించొద్దు ప్లీజ్. ప్లీజ్ ఏదో ఒకటి చేయి డాడీ. నన్ను లైఫ్ లో వదులుకోను అని నాకు ప్రామిస్ చేసావు కదా, దాన్ని నిలబెట్టుకో డాడీ. ప్రామిస్లు నిలబెట్టుకోవడం మీ డాడీకి చేత కాదు ఖుషి. నా కూతుర్ని కూడా జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను అని ప్రామిస్ చేసి 2 ఏళ్లకే పొట్టన పెట్టుకున్నాడు. అందుకే మీ డాడీతో పోరాటం చేసి మరీ నిన్ను దక్కించుకున్నాం ఖుషి. ఇకపై నీలోనే మా కూతుర్ని చూసుకుంటాం. పద ఖుషి. నేను రాను డాడీ. నన్ను పంపించను అని చెప్పు డాడీ. మీ డాడీ ఏం చెప్పలేడమ్మా. కోర్టులో మేమే గెలిచాం కాబట్టి నన్ను ఆపే హక్కు మీ డాడీకి లేదు. పద. డాడీ 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 కాపాడు డాడీ. డాడీ డాడీ బేబీ డాడీ.